హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మనము మీ అందరికీ నచ్చింది క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ అయితే చేయబోతున్నాము. సో మీ అందరికీ ఈ రీడింగ్ అయితే చాలా ఇష్టం కదా. సో చాలామంది అడుగుతూ ఉంటారు, మనం క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేద్దాం ఈరోజు. అండ్ ఈ రీడింగ్లో మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ ఈ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ ద్వారా ఎలాంటి మెసేజెస్ మీ పర్సన్ గురించి బయటపడబోతున్నాయి అనేది మనం చూద్దాం. ఓకే, సో వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకొని చూడండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా, అప్పుడే మీకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతుందండి. ఓకేనా, సో మరి ప్రతి ఒక్కరు మీ మనసులో మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అనుకొని అండ్ ఈ వీడియోని మీరు హ్యాపీగా చూడండి. ఓకేనా, భయంగా దిగులుగా అలా చూడకండి. సో ఇష్టంతో హ్యాపీగా చూడండి. ఓకే, అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు అనమాట. ఓకేనా, అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ లవ్ మెసేజ్ నుంచి కొన్ని కార్డ్స్ తీసేసుకొని మనం రీడింగ్ స్టార్ట్ చేస్తాను. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. హార్ట్ బీట్, బ్యూటిఫుల్. ద ఎండ్, 2 హార్ట్స్ వచ్చేయండి. అట్రాక్షన్, జడ్జ్మెంట్, డిపెండెన్స్, రివిటలైజ్, మస్ట్ ట్రస్ట్, ఫ్రెష్ స్టార్ట్ అండి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి హార్ట్ బ్రేక్. చాలా పెయిన్ఫుల్గా ఉన్నట్టుంది. మీ పర్సన్ దా హార్ట్ మీద అది చూద్దామండి మనం. ఓకేనా, సో టారో నుంచి ఇటు సైడ్ కొన్ని కార్డ్స్ పెట్టేసుకుందాం, మనకు రీడింగ్ యాక్యురేట్గా వస్తుందన్నమాట. టారో నుంచి కొన్ని కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్. 6 కార్డ్స్ తీసుకుందాము. పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి, ఫస్ట్ కార్డే. 6 ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ వ్యాండ్స్, ద ఎంపరర్, ఎస్ ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ వ్యాండ్స్ అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, ఇక్కడ పెట్టేస్తాను డెక్. ఓకే, ఇప్పుడు మనం క్యాండిల్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, ప్లీజ్ యూనివర్స్ గైడ్ చేయండి. టూ డాట్స్ పడ్డాయండి, ఇంకొక డాట్ పడగానే నేను స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో మేబీ థర్డ్ పార్టీ ఉండొచ్చు. ఓకే, మీ ఇద్దరి మధ్యలో, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డాట్ అండ్ ఈ డాట్ ఇక్కడ రెండు అత్తుకొని ఉన్నాయి. కానీ ఇప్పుడు పడిన డాట్ వారిద్దరి మధ్యలో వెళ్ళిందనమాట. ఆ డాట్ అటు వెళ్ళిపోయింది, ఈ డాట్ ఇటు వెళ్ళిపోయింది, మధ్యలో ఈ డాట్ ఉండిపోయింది అనమాట. ఓకే, అంటే థర్డ్ పార్టీ వల్ల మీ బంధం అనేది పటాపంచలైపోయి ఉంది. థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యారు. థర్డ్ పార్టీకి సపోర్ట్ వారి మదర్ కూడా ఉండొచ్చు, వారి ఫ్యామిలీ ఆ పర్సన్కి సపోర్ట్ ఉండొచ్చు. ఓకేనా,
థర్డ్ పార్టీ ఏంటంటే కొంతమంది మీ పర్సన్‌ని మిమ్మల్ని దూరం చేయాలి అనే ఇంటెన్షనల్‌గానే వారు ఎంటర్ అయ్యారు అనేది చూపిస్తుందండి. మీరిద్దరూ కలుసుకోవడం వారికిష్టం లేదు. మీరిద్దరూ కలిసి ఉండడం వారు చూడలేరు. కానీ మీ పర్సన్‌కి మీతో ఉండాలని కోరిక ఉంది. మీరు నమ్ముతారా లేదా నాకైతే అనవసరమండి. సో, నేను ఉన్న నిజం చెప్తాను. ఈ పర్సన్ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో, ఈ పర్సన్ మీకు దగ్గరగా ఉన్నారా? దూరంగా ఉన్నారా? కానీ ఆ పర్సన్‌కి మీకు దగ్గరగా ఉండాలి అని పర్సన్‌కి ఇంట్రెస్ట్ ఉంది. కానీ తన లైఫ్‌లో ఎవరో అదర్ పర్సన్ తనని దూరం పెట్టేస్తున్నారు. మీరిద్దరూ కలవకూడదు అని ఇక్కడ వాల్ పెట్టడం లాంటిదనమాట. నన్ను దాటి ఎలా వెళ్తావు? ఆ పర్సన్‌కి ఎందుకు దగ్గర అవ్వాలని చూస్తున్నావు? అన్నట్టుగా ఆర్గ్యూకి దిగడం లాంటిదనమాట. ప్రెజెంట్ థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి గూడా ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండొచ్చు. ఇక్కడ మీ రిలేషన్‌షిప్ వైస్‌గా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతా ఉండొచ్చు వారిద్దరికి. అండ్ మీరు కొంతమంది మ్యారీడ్ పర్సన్ డీల్ అవుతా ఉండొచ్చు. అండ్ మీ పర్సన్ గూడా కొంతమందికి మ్యారీడే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నాకిక్కడ కిడ్ అనేది కనిపిస్తున్నారండి. ఓకేనా? కిడ్ ఉండొచ్చు మీ లైఫ్‌లో. స్మాల్ కిడ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. ఈ పర్సన్ చుట్టూ చాలామంది ఉన్నారండి. కానీ తను ఒంటరిగానే ఉంటున్నారు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట. ఏదో కోల్పోయిన వారిలాగా ఉంటున్నారు ఈ పర్సన్. యాజ్ టీజ్‌గా మీరు గూడా అలాంటి ఆహ్, ఫీలింగ్స్‌తోనే ఉన్నారు. ఇక్కడ ఈ పర్సన్ మీద మీరు చాలామంది డిపెండ్ అయ్యి ఉన్నారనమాట. ఆ పర్సన్ కంట్రోలింగ్ నేచర్ ఉంటుంది మీ పర్సన్‌లో. తనేమి అంత సక్కగుండే పర్సన్ అయితే కాదండి. తను గూడా మిమ్మల్ని చాలా కంట్రోల్ చేసే పర్సనే. లవ్ గూడా ఉంది. నేను లవ్ లేదని చెప్పడం లేదు. లవ్ ఉంది. అండ్ అలాగే కంట్రోలింగ్ పర్సన్ గూడా. ఓకే. సో, మీ మాట నెగ్గకుండా తన మాట నెగ్గించుకునే పర్సన్‌తో మీరు డీల్ అవుతా ఉండొచ్చు. అండ్ తను హైయర్ పొజిషన్‌లో ఉండే పర్సన్ కావచ్చు. మేబీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఈ పర్సన్ లైఫ్‌లో. ఓకే. చాలా కంట్రోలింగ్ పర్సన్. ఈ పర్సన్ ప్రెజెంట్ చాలా స్టబర్న్‌గా ఉండిపోవడము, అలా గూడా ఉండొచ్చనమాట. మేబీ మీకు రెస్పాండ్ అవ్వకుండా అలాగనమాట. ఓకే. ఈ పర్సన్ స్టార్టింగ్‌లో అండి చాలా ప్రేమతో వచ్చి ఉన్నారు మీ లైఫ్‌లో. మేబీ డైలీ 3, 4 టైమ్స్ మీరు కాల్ మాట్లాడుకోవడము, మెసేజ్ చేసుకోవడము అండ్ ఇద్దరు కలిసి నైట్ డిన్నర్ చేయడమా, లేదా లంచ్ చేయడమా, ఏదో హ్యాపీగా తనతో టైమ్ స్పెండ్ చేసి ఉంటారు. ఓకే. కానీ రాను రాను ఏంటిదంటే ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం పెట్టడం జరిగింది. ఎందుకు దూరం పెట్టడం జరిగిందంటే, మీరింక ఎక్కడికెళ్తారులే, ఇంకా ఈ పర్సన్ ఇంకా మీకు క్లోజ్ అయిపోతే, ఈ పర్సన్‌ని మీరు తక్కువ చూడడమా, లేదా ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయిపోవడమా, ఏదో జరుగుతది. అందుకని ఈ పర్సన్ భయంతోని మిమ్మల్ని దూరం పెట్టారు అనేది చూపిస్తుందనమాట. ఎందుకంటే మీరు పంచే ప్రేమ అంత ఇంత కాదండి. ఈ పర్సన్ ఉబ్బి తబ్బైపోతున్నారు. మీ అతి ప్రేమే ఇక్కడ సెపరేషన్‌కి కారణమని చెప్తాను నేను. ఓకే. మీరు చాలా ప్రేమ చూపించడం అండి. చాలా ప్రేమ చూపిస్తారు. చాలా కేరింగ్ చూపిస్తారు ఈ పర్సన్ మీద. మీ అతి ప్రేమ వల్ల ఈ పర్సన్ భయపడి దూరం వెళ్ళిపోయారు. లేదా తను ఇంకొక మెసేజ్ ఏంటిదంటే, "నువ్వెక్కడికెళ్తావు? ఇంకా నాతోనే ఉంటావు. నేనెలా ఉన్నా సరే నువ్వు నన్ను వదిలిపెట్టవు" అని ఈ పర్సన్‌కి కాన్ఫిడెంట్ అనమాట. మీరు కాల్ చేసిన ఈ పర్సన్ లిఫ్ట్ చేయకపోవడము అండ్ ఏ విషయంలో కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం. ఎందుకంటే ఇక్కడ మీ ప్రేమ అనేది ఎక్కువైపోయింది కదా! అది తను గ్రాంటెడ్ తీసుకుంటున్నారు. నేను రిప్లై ఇవ్వకపోయినా ఏమవుతుందిలే, ఎక్కడికెళ్తారులే. అక్కడ మీ మనోభావం అనేది దెబ్బతింటుంది. అరే! పర్సన్‌కి ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదేంటిది? రెస్పాండ్ అవ్వచ్చు కదా! ఏదో ఒక విషయం చెప్పేయొచ్చు కదా! అన్నట్టుగా మీకనమాట. కానీ ఆ పర్సన్ ఇగ్నోర్ చేయడం నేర్చుకున్నారు మిమ్మల్ని. ఆ ఇగ్నోర్ వలన మీరు చాలామంది సరిగ్గా నిద్రపోరు.
అండ్ చాలా డిస్టర్బ్ అయి ఉంటారు. నైట్ టైమ్‌లో ఏడ్చి ఉంటారు. భోజనం చేయకుండా ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తా ఉండొచ్చు కొంతమంది. లేదా ఎప్పుడైనా కలిసి డిన్నర్ చేద్దామని ప్లాన్ చేసుకోవచ్చు. లేదా రెస్టారెంట్‌కి లంచ్‌కెళ్దామని లేదా డిన్నర్‌కెళ్దామని అలా మీరు ప్లాన్ చేసుకొని ఉంటే కూడా ఈ పర్సన్ "నువ్వు తినేసేయు. సో, నాకవ్వదు" అని పర్సన్ మీతో చెప్పడం. అక్కడే మీరు చాలామంది హర్ట్ అయి ఉంటారు. ఈ పర్సన్ గురించి ఎంతో ప్రేమగా వెయిట్ చేస్తా ఉంటే, ఈ పర్సన్ నుంచి ఇలాంటి ఆన్సర్ వచ్చేసరికి మీరు తట్టుకోలేకపోయారనమాట. మీరు 10 సార్లు కాల్ చేస్తే పర్సన్ ఒక్కసారి రెస్పాండ్ అవ్వడము. మేబీ తను చాలా ఇగ్నోర్ చేయడం అండి. ఓకే. ఆ ఇగ్నోర్ అనేది మీరు భరించలేకపోయారనమాట. ఇంత ఇగ్నోర్ చేయడం అంటే మీ మనసంతా భారంగా అనిపించడము. దీనికంటే సైలెంట్‌గా ఉండిపోవడం లేదా ఒంటరిగా బతకడం మేలు అని మీకు అనిపించి ఉంటుందనమాట. సో, మీరు చాలామంది ఇక ఈ పర్సన్ మీ లైఫ్‌లో అనవసరం. ఎందుకంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు అలా పదే పదే పర్సన్ ఇగ్నోర్ చేస్తే మీరు భరించలేకపోతున్నారు. స్టార్టింగ్‌లో ఎంతో ప్రేమ అనుకుంటే వచ్చిన పర్సన్ రాను రాను ఇగ్నోర్ చేసేసరికి మీరు తట్టుకోలేకపోయారు అనేది చూపిస్తుంది. కాబట్టి ఈ పర్సన్‌కి ఇంకా నీ ఇగ్నోర్ వలన, ఈ సైలెంట్ ట్రీట్‌మెంట్ వలన నేను ఇదంతా భరించలేకపోతున్నాను. చాలా డిస్టర్బ్ అవుతున్నాను. సో, నీ లైఫ్ నువ్వు బతుకు. నా లైఫ్ నేను బతుకుతాను అన్నట్టుగా బ్రేకప్ చెప్పేసి మీరైనా దూరమే ఉండాలి. కొంతమందికి ఈ పర్సన్ అన్నా మీకు దూరమే ఉండాలి. ఓకే. కంట్రోలింగ్ చాలా ఉంది. ఈగో గూడా చాలా ఉంది. సో, పర్సన్ ఎప్పుడు ఏమనుకుంటున్నారంటే తనకేం అర్థం కావడం లేదండి. నిజం చెప్పాలంటే తనకు అర్థం కావడం లేదనమాట. మేబీ మీరు ఇక్కడే ఉంటారు. ఎటెళ్తారు? తన దగ్గరే ఉంటారు. ఎందుకంటే మీకు ఈ పర్సన్ అంటే చాలా ప్రేమ గదా! మీరు ఈ పర్సన్ మీతో ఉన్నప్పుడు మీరెంత ప్రేమ చూపించి ఉన్నారు? ఆ ప్రేమకి పర్సన్ ఉబ్బి తబ్బైపోయారనమాట. తట్టుకోలేకపోయారు ఆ ప్రేమని తను. ఓకే. కానీ మీరు ఈ పర్సన్ ఎంతో లవ్ చేసిన పర్సన్, ఎంతో ఆరాధించిన పర్సన్ తన వైపు నుంచి కూడా మీరు 50% లవ్ అండ్ కేరింగ్ ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటారు. కానీ రాను రాను అదంతా తగ్గిపోయేసరికి మీ చుట్టూ మీరు వాల్ పెట్టుకోవడం ఏదో జరిగిందనమాట. ఇక నా వల్ల కాదు. ఈ సైలెన్స్, ఈ స్టబర్న్‌గా ఉండడం ఈ పర్సన్ నేను భరించలేను అన్నట్టుగా మీరు బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోయి ఉంటే ఈ పర్సన్ తనకి గుండె భారం అయిపోయిందని చెప్పొచ్చండి. మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారు అని పర్సన్‌కి తెలియలేదు నిజం చెప్పాలంటే. ఈ విధంగా రిలేషన్‌షిప్ అనేది ఎండ్ అయిపోతుంది అని తను అనుకోలేదనమాట. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తను కలలో గూడా కనలేదనమాట. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్‌కి ఏమనిపిస్తుందంటే తన వైపే తప్పుంది. మేబీ ఇగ్నోర్ చేయడం కరెక్ట్ కాదేమో. ఏదైనా ఉంటే మాట్లాడితే అయిపోయేది. అనవసరంగా నేనేడ తక్కువైపోతానేమో అనే భయం వల్ల ఈ పర్సన్‌ని చేతులారా దూరం చేసుకున్నాను. చాలా కేరింగ్ గల పర్సన్. ఇలాంటి పర్సన్ ఈ రోజులల్లా ఏడ దొరుకుతారు నాకు అన్నట్టుగా ఈ పర్సన్ తను చాలా బాధలో ఉన్నారు. ఓకే. మేబీ మ్యారీడ్ పర్సన్ గూడా కనిపిస్తున్నారండి. వైఫ్ అండ్ హస్బెండ్ గూడా ఉండి ఉంటారనమాట. 1 కిడ్ ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది కొంతమందికి. ఓకే. కిడ్ ఉన్నారనేది చూపిస్తుంది. ఓకే. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయారండి. ఇక్కడ ఫ్రెండ్స్ అని, కొలీగ్స్ అని, ఫ్యామిలీ మెంబర్స్ అని మేబీ ఇక్కడ వీరందరి వలన మీ మైండ్ అంతా దొబ్బిందని చెప్పొచ్చండి. ఎందుకంటే ఏంటిదంతా అసలు ఇమ్మెచ్యూర్‌గా ప్రవర్తిస్తున్నారు. వీరి ప్రవర్తనలో చేంజెస్ రావడము, వీరి నడవడిక అంతా పూర్తిగా ఈ పర్సన్ చాలా చేంజ్ అయిపోయారనమాట. అందుకని ఈ పర్సన్‌తో మీరు ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకొని ఉంటారు. కానీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి వస్తారనేదే చూపిస్తుందండి.
మీరు ఎంత దూరం పరిగెత్తినా మళ్ళీ ఈ పర్సన్ వస్తారు. మేబీ మీరు వద్దనుకున్నా, ఈ పర్సన్ మిమ్మల్ని వద్దనుకున్నా మీరు మళ్ళీ కలిసి ఉంటారండి. ఇక్కడ థర్డ్ పార్టీ అనేది 99% వారి వల్ల మాత్రమే ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తున్నాయన్నమాట. థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు. ఇక్కడ మూడో కంటికి కనపడని శత్రువు ఎవరో ఉన్నారండి. వారి వల్లే ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి అనేది చూపిస్తుందన్నమాట. వారు మాస్క్ వేసుకొని తన చెడు బుద్ధి ఏదైతే ఉంటుందో దానిని మంచిగా చూపిస్తూ అండ్ ఈ పర్సన్‌ని మ్యానిపులేట్ చేస్తూ ఇక్కడ దూరం పెట్టడం, మీ ఇద్దరి కనెక్షన్ ఎండ్ అయిపోవడానికి మెయిన్ కారణం అనేది చూపిస్తుందనమాట. మేబీ థర్డ్ పార్టీ ఉండొచ్చు. ఓకే. ఈ పర్సన్ మీద వారికి మేబీ చాలా ఆకర్షణ ఉండడం వల్లనే ఈ పర్సన్‌ని వారి గ్రిప్‌లో తీసుకోవడం లాంటిది ఏదో జరిగింది అనేది చూపిస్తుందండి. థర్డ్ పార్టీ అయితే ఉన్నారు. మీరు థర్డ్ పార్టీ ఉంది అంటే మీ పర్సన్ నా లైఫ్‌లో థర్డ్ పార్టీ లేదు అని పర్సన్ వేధించడం. ఓకే. కానీ తన లైఫ్‌లో థర్డ్ పార్టీ ఉన్నారు. కానీ ఈ పర్సన్ థర్డ్ పార్టీ మీకు తెలియకుండా తను బ్యాలెన్స్ చేయాలి అని పర్సన్ అనుకుని ఉండొచ్చు. నాకు లెటర్ అయితే ఈరోజు ఎలాంటి లెటర్స్ అయితే రాలేదండి. ఎలాంటి నంబర్స్ గానివ్వండి, లెటర్స్ గానివ్వండి రాలేదు. కానీ మీరు మళ్ళీ కలుసుకుంటారు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో లవ్ అనేది ఉంది. కానీ బటర్‌ఫ్లై మాత్రం కనిపిస్తుంది. ఓకేనా? బటర్‌ఫ్లైస్ కనిపిస్తుంది నాకు. మేబీ బటర్‌ఫ్లైస్ కనిపిస్తే మంచిదే అండి. రీయూనియన్‌కి ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీ పర్సన్ రీసెంట్ మ్యారీడ్ అయి ఉంటే వారికి కిడ్ కూడా ఉండొచ్చండి. ఆ కిడ్ గురించి కూడా ఈ పర్సన్ ఆలోచించి దూరం పెట్టడం జరిగి ఉంటుందన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత కావచ్చు, కొన్ని మంత్స్ తర్వాత కావచ్చు, ఆ పర్సన్‌కి కిడ్ కలగడం లాంటిదనమాట. ఓకే. అంటే కిడ్ వారి లైఫ్‌లో రావడం, దానివల్ల ఈ పర్సన్ ఇంకా హ్యాపీగా ఉండడం, వారి లైఫ్‌లో కిడ్ ఉండడం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడతా ఉండొచ్చు అనేది చూపిస్తుంది. ఓకే. ఇక్కడ ఆహ్, ఓ 10% అండి. ఇక్కడ మీలో ఈగో అనేది చాలా ఉంది. అనుమానం అనేది చాలా ఉంది. మీకేమో ఎంజాయ్‌మెంట్ కావాలి అండ్ టైమ్ ఇవ్వాలి అండ్ బయటకి తీసుకెళ్ళాలి, టైమ్ స్పెండ్ చేయాలి అండ్ లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళ్ళడము 10% వరకే. ఓకే. అంటే ఈ పర్సన్ పూర్తి టైమ్ అనేది మీకే ఇవ్వాలి. ఈ పర్సన్ తననుకున్న వారికి పర్సన్ టైమ్ ఇవ్వకూడదు. తన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంకా అదర్ ఎవరైనా ఉండొచ్చు. వారికి పర్సన్ టైమ్ ఇవ్వకూడదు. మీకే టైమ్ ఇవ్వాలి అని మీరు కొంతమంది కోరుకొని ఉండొచ్చు. కానీ పర్సన్ మీకు టైమ్ ఇవ్వడం లేదు. మీరలా అడిగేసరికి పర్సన్ గొడవకు దిగడం లాంటిది. ఆ విషయంలో గూడా కొంతమందికి రిలేషన్‌షిప్ అనేది మేబీ ఎండ్ అయిపోతుందో, నిలబడుతుందో ఏమి తెలియని పరిస్థితిలో ఉండొచ్చు అనేది చూపిస్తుంది. కానీ ఒకరి మీద ఒకరికి ఫ్యాషన్ ఉంది, లవ్ ఉంది, అట్రాక్షన్ ఉంది. ఓకే అండి. మనం ఆ టారో కార్డ్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ చుట్టూ ఏంజెల్స్ అనేది కనిపిస్తున్నారండి నాకు. మేబీ మీకు ఏంజెల్స్ ప్రొటెక్ట్ చేస్తా ఉండొచ్చు. ఏంజెల్స్ అండ్ బటర్‌ఫ్లైస్ అనేది కనిపిస్తుంది. ఓకే. అండ్ మీ పర్సన్ లైఫ్‌లో ఎవరో కిడ్ ఉండొచ్చు. ఆ కిడ్ అంటే ఈ పర్సన్‌కి చాలా ఇష్టం ఉందన్నమాట. ఆ కిడ్ గురించి కూడా మేబీ మీరు మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతున్నారంటే తన లైఫ్‌లో కిడ్ ఉన్నారు. ఆ కిడ్ అంటే మీ పర్సన్‌కి చాలా ఇష్టం. వారి లైఫ్ పార్ట్నర్ విషయం పక్కకు పెడితే కిడ్ అనేది చాలా ఇష్టం. ఓకే. సింగిల్ అయి ఉంటే ఇంకా థర్డ్ పార్టీ వస్తారండి. ఓకేనా? మీకంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీకి అట్రాక్ట్ అయిపోవడము, మిమ్మల్ని తను దూరం పెట్టడం జరిగి ఉంటుంది అనేది చూపిస్తుంది. ఓకే. కానీ పర్సన్ ఇక్కడ మీరే తన హార్ట్ బీట్ అనుకుంటున్నారు పర్సన్. ఈ విధంగా ఎండ్ అయిపోతుంది రిలేషన్‌షిప్ అనేది పర్సన్ కూడా తను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒకరి మీద ఒకరికి చాలా అట్రాక్షన్ ఉంది. అండ్ ఒకరి మీద ఒకరికి చాలా డిపెండ్ అయి ఉన్నారు మీరు. అండ్ ఇద్దరి మధ్యలో ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో ఆ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నప్పుడు మీరు సైలెంట్ అయిపోండి. లేదా మీరు అరిచినప్పుడు ఈ పర్సన్ అయినా సైలెంట్ అయిపోవాలండి. ఆ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతుందనమాట. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఇద్దరు ఆర్గ్యుమెంట్స్‌కి దిగారనుకోండి,
ఇంకా బంధం అనేది ఉంటుందా, ఊడిపోతుందా అని తెలియని పరిస్థితికి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే. ప్రజెంట్ అదే జరుగుతూ ఉంది. మీ పర్సన్‌కి మీకు సైలెంట్ ఫైటింగ్ అనేది అలా జరుగుతూ ఉండొచ్చు అనేది చూపిస్తుందన్నమాట. మీ పర్సన్ ఏమో మీకు టైం ఇవ్వడం లేదు. తన లైఫ్‌లో అదర్ పర్సన్ ఉన్నారు, థర్డ్ పార్టీ. వారితోనే పర్సన్ తను టైం స్పెండ్ చేస్తున్నారు. తన లైఫ్‌లో ఎవరో కొత్త పర్సన్ వచ్చారు. తను వారికి గిఫ్టులు ఇస్తున్నారు. అండ్ వారికి చాలా టైం ఇస్తున్నారు. వారితో హ్యాపీగా ఉంటున్నారు. అందుకనే ఈ పర్సన్ మీకు పట్టించుకోవడం లేదు అనేది చూపిస్తుందన్నమాట. ఓకేనా. ఈ రీడింగ్ ఎవరి పేరు మీద మనం చేయడం లేదు. సో ఇది జనరల్ రీడింగ్, అర్థం చేసుకొని చూడండి. ఓకేనా. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేర్ రీడింగ్ ఉంటుంది. ఓకే. సో మీ పర్సన్ వైపు నుంచి మేబీ కాంటాక్ట్ అయితే వస్తుంది. ఒకవేళ థర్డ్ పార్టీ ఎవరైనా ఉంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే. థర్డ్ పార్టీ ఉన్నారు కదా, వీరిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పర్సన్ మేబీ మీకు కాంటాక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 1 or 2 డేస్లో చాలామందికి. ఓకే. అండ్ మీరు చాలామంది మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునే దాని మీద మీరు ఉండొచ్చు. మేబీ బిజీ అయిపోవడము లైఫ్లో. అండ్ ఎలా ముందుకెళ్ళాలి, గోల్ అనేది పెట్టుకోవాలి. అండ్ దాని ప్రకారం మనం వర్క్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. ఇదంతా పట్టించుకోకూడదు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ సెల్ఫ్ లవ్లో ఉండాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఓకే. ఎందుకంటే పర్సన్ విషయంలో మీరు చాలా దెబ్బతిని ఉన్నారు. సింగిల్గానే ఉండి మీ కిడ్నీ మీరు పోషించుకుంటూ ఏదో ఒక వర్క్ చేసుకుంటూ అలా కూడా ఉండొచ్చు అనమాట. ఓకే. అలాంటి మెసేజ్ కూడా చూపిస్తుందన్నమాట. ఓకేనా. ఓకే అండి. మీ పర్సన్ విషయంలో మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది అనేది చూపిస్తుందండి. ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోకుండా థర్డ్ పార్టీతో తను హ్యాపీగా టైం స్పెండ్ చేయడము, వారితో డైలీ కాల్ మాట్లాడము, అండ్ మీకు టైం చాలా తక్కువగా ఇవ్వడము, మీరు ఏదైనా క్వశ్చన్ చేస్తే అలాంటిది ఏమీ లేదు అని చెప్పడము, అలా కూడా ఈ పర్సన్ ప్రవర్తన ఉంటుందన్నమాట. అండ్ ఈ పర్సన్ ఏదైనా విషయంలో మాట ఇచ్చి ఉంటే కూడా ఆ మాట మీద తను నిలబడకపోవడము, ఆ మాట దాటేయడము. మేబీ మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు, మేబీ హెల్త్ స్పాయిల్ అయిపోతుంది అలా మీరు చెప్పి ఉంటే పర్సన్ ఓకే నువ్వు చెప్పినట్టుగానే బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ నేను చేంజ్ చేసుకుంటాను అని పర్సన్ మాట ఇచ్చి ఉంటే ఈ పర్సన్ ఆ మాట మీద తను నిలబడకపోవడం. ఓకే. అండ్ ఈ పర్సన్ మీ ముందు నా లైఫ్లో ఎవరు లేరు అని చెప్పి ఉండడము, కానీ తను మధ్యరాత్రి రావడం ఇంటికి. అండ్ ఎక్కువగా ఈ పర్సన్ వారితోనే తను టైం స్పెండ్ చేయడము, మిమ్మల్ని తను చాలా ఇగ్నోర్ చేస్తూ రావడము. మీరు ఏదైనా అడిగితే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్తో కలిస్తేనే కదా వారి వైపు నుంచి ఏదైనా హెల్ప్ అనేది దొరుకుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ మీతో మాట్లాడము. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని తను నమ్మిస్తున్నారండి, అమాయకంగా వారిని నమ్మేయడము. కానీ రాను రాను మీ మనసు మీకు చెప్తుంది ఎక్కడో ఈ పర్సన్ ఏదో దాచిపెడుతున్నారు లేదా ఏదో ఉంది అన్నట్టుగా మీకు అనిపించి ఉంటుందన్నమాట. మీ మనసుని అడగండి మీరు ఒకసారి. అలా ఇద్దరి మధ్యలో ఏదైనా ఈగో ప్రాబ్లమ్స్ లాంటిది నడుస్తూ ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. మేబీ మీ పర్సనల్ లైఫ్లో నిజంగా అదర్ పర్సన్ ఎవరైనా ఉన్నారా, ఉంటే మీరేం తక్కువ చేశారు, అపోజిట్ పర్సన్ వైపు నుంచి పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అడగండి. ఓకే. ఎవరు లేరు అంటే మరి ఎందుకు అలా ఉంటున్నారు? ఏదైనా హెల్త్ ప్రాబ్లమా, లేదా ఎవరి విషయంలోనే ఈ పర్సన్ బాధపడుతున్నారా, లేదా ఏదైనా సిచ్యువేషన్లో ఇరుక్కున్నారా తెలిసి తెలియక? అలా మీరు మాట్లాడుకుంటే మీకు ఒక సొల్యూషన్ అనేది దొరికే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఓకే అండి. మనం ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే. ఓకే. ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది మనం చూసేస్తాం. ఓకేనా. ఇంకా ఎవరైనా మన ఛానల్ లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఏంజల్స్ ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది తెలియజేయండి.
గ్రాటిట్యూడ్ యూనివర్స్. మేషరాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు అండ్ మీ లైఫ్లో అదర్ పర్సన్ కూడా రావచ్చు అనమాట. మేబీ మీ పాస్ట్ పర్సన్. ఓకే, వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. అండ్ వృషభ రాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. మేబీ మీ లైఫ్లో ఈరోజు న్యూ లవ్ అనేది రావచ్చు. అండ్ మిథున రాశి వారు మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లేదు అని మీరు అనుకుంటున్నారు. అండ్ కర్కాటక రాశి వారు ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారండి. అండ్ ఏదో టీం వర్క్ లాంటిది చూపిస్తుంది అనమాట. అండ్ సింహరాశి వారు మీరు ఒక స్టార్లా ఉంటారు అండ్ చాలా హ్యాపీగా ఉంటారు. స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అండ్ దేవుడి ఆశీర్వాదం అనేది మీ మీద ఉంటుందన్నమాట. అండ్ కన్యా రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు. అండ్ తులారాశి వారు మీరు ఏదో ఫినాన్షియల్గా ఏదో బాధపడుతున్నారు. హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు మీకు. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ధనురాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం జరుగుతుంది. ఓకే. మకర రాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. కుంభరాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారనమాట ఈరోజు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేయండి. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా. అలాగే టారో కోర్సెస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు అప్రోచ్ అవ్వచ్చండి. ఓకేనా. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండి, టేక్ కేర్.